వరుస ప్రేమ కథా చిత్రాలతో తెలుగు తెరపై తనదైన స్టాంప్ వేసిన ఈ డైరెక్టర్ రానాతో చేసిన పొలిటికల్ మూవీ నేనే రాజు నేనే మంత్రి బాక్స్ ఆఫీస్ వద్ద నేనే రాజ్ అనిపించుకున్న ఈ సినిమా తర్వాత మళ్ళీ వీర్ కాంబోలో సినిమా వస్తుందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వస్తున్న న్యూస్ ప్రకారం హిట్ ఇచ్చిన తేజానే రానా వారు సైలెంట్ గా సైడ్ చేస్తున్నారనే సమాచారం. మరి న్యూస్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ హావ్ ఎ లుక్. బాహుబలి చిత్రంలో నటించిన రానాకి ఆ చిత్రం పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టడంతో ఇక ముందు చేసే సినిమాల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాడనే చెప్పాలి. సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నా పర్వాలేదు, కానీ ఫ్లాప్ సినిమాలు మాత్రం చేయలేను అంటూ తన దగ్గరికి వచ్చిన కథలని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. గతంలో ఒప్పుకున్న సినిమాలు సైతం తిరిగి మళ్లీ చెక్ చేసుకుంటూ తన ఇమేజ్కి సరిపోతాయా లేదని చెక్ చేసుకుంటూ ఓకే చేస్తుండడంతో అసలు ఎలాంటి కథలు చెప్పాలని తెగ ఆలోచిస్తున్నారట మూవీ మేకర్స్. ఇక రానా తేజ కాంబోలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ఎంతటి హిట్టో అందరికీ తెలిసిందే. సమకాలీన రాజకీయాలపై వచ్చిన ఈ సినిమాలో తేజ టేకింగ్, రానా నటనతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే సాధించింది. దాంతో రానా తేజ కాంబినేషన్లో మరో సినిమా ఉంటుందని ఇప్పటికే తేజ ప్రకటించారు. అందుకు తగ్గట్టే రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించి పూజా కార్యక్రమాల్ని కూడా నిర్వహించినట్టు సమాచారం. ఇంటెన్సివ్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతుందని, ఇదివరకు ఎప్పుడూ చూడని ఓ నేర ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నామని, కుటుంబ నేపథ్యంలో సాగే ఈ డ్రామాలో అంచనాలకి దీటుగా రానా ఓ శక్తివంతమైన పాత్రలో నటిస్తారని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడుగా తేజ మునుపటిలా ఫామ్లో లేడని, వరుస పెట్టి ఫెయిల్యూర్స్ ని ఎదుర్కోవడంతో పాటు రానా తమ్ముడు అభిరామ్ తొలి చిత్రం అహింస డిజాస్టర్ అవ్వడం వంటివి ఈ ప్రాజెక్టుని డైలమాలో పడేశాయన్న వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. అంతేకాకుండా కథ విషయంలో రానా తేజ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్లు వచ్చాయని, ఈ సినిమా పట్టాలెక్కడం అనుమానమే అంటూ ఫిలిం నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి సాలిడ్ హిట్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తారో లేక సైలెంట్ గా సైడ్ అయిపోతారో. For more videos like this, subscribe Big TV channel.